ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక కంచు కోటలాగా మనం చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం విడిపోయిన తర్వాత జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, ఉండి నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గం పేరు చెప్పగానే తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఒక కంచు కోటలాంటిది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతూ వస్తున్నారు. ఒక 2004లో మాత్రమే దివంగత నేత స్వర్గీయ పాత్రపల్లి సర్రాజు గారు గెలుపొందారు. తర్వాత అన్నిసార్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అయితే అభ్యర్థి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోవట్లుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో గ్రామాన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఒక కరుడుగట్టిన నాయకులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆకివీడు మండలం చూసుకుంటే, ఈ ఆకివీడు మండలం తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా కంచుకోట. ఈ ఆకివీడు మండలం మేజర్ గ్రామమైన ఆకివీడు మండలం మేజర్ గ్రామమైన పెదకాపురం. ఈ పెదకాపురం రాజకీయ విశిష్టతకి, రాజకీయానికి ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఉన్న గ్రామం ఇది. ఈ గ్రామం నుంచి మాజీ సర్పంచ్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్గా పనిచేశారు. అదేవిధంగా కళింగ కార్పొరేషన్ ప్రస్తుతం డైరెక్ట్గా పనిచేస్తున్నారు. లంబాడి సీతారామంజలి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సీతారామంజలి గారు. సీతారామంజలి గారు, రాజకీయం అంటే ఈ రోజున ఒక వ్యాపారం కింద ఉంది అండి. వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, అదేవిధంగా రాజకీయాల్లో మనం ఉంటే ఎంత సంపాదించుకోవచ్చు అన్న దృష్టిలో కోణంలో చూస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీలోనూ, అధికారంలో లేకపోతే ఇంకో పార్టీలోనూ, అలా పార్టీలు మారుతూ వస్తున్నారు. కానీ మీరు ఇప్పటి వరకు 2.5 దశాబ్దాలు, అంటే 10 సంవత్సరాల పాటు ఒకే పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, పార్టీ మారకుండా. తెలుగుదేశం పార్టీలో అంతలాగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? నమస్కారం సార్. మాకు తెలుగుదేశం పార్టీ అంటే బాగా మక్కువ, ఇష్టం. చంద్రబాబు గారు అంటే బాగా మాకు ఆయన అంటే మాకు గౌరవం అండి, భక్తి అండి. అందువల్ల మాకు తెలుగుదేశం పార్టీ ఇష్టం కాబట్టి ఆ పార్టీ కోసమే, ఆ పార్టీ అభ్యర్థిని ఎవరిలో పెట్టినా ఆయన గెలుపు కోసమే మేము పనిచేస్తామండి. అలాగే మాకు పార్టీలు మారే ఇది మాకు లేదండి. పార్టీ మారాల్సిన పని కూడా మాకు లేదండి. ఏదో చిన్నపాటి రైతులు, మేము వ్యవసాయం చేసుకుంటాం. పార్టీ మీద ఇష్టంతో మా కూతుటి పార్టీలో కొనసాగుతాం సార్. రామాంజలి గారు, తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు రావు అనే ఒక ప్రచారం అయితే ఉంది. అది వాస్తవం అంటారు, కాదంటారు? కష్టపడ్డ వారికి ఏ గుర్తింపు రాదంటాం కష్టకాలని పని గారు. దానికి ఉదాహరణ నేనే సార్. ఆ రోజునే మమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. అదే ఈ రోజుని మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మా కష్టాన్ని గుర్తించి, శ్రమను గుర్తించి ఈరోజు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ని ప్రపోజ్ చేశారు సార్. రామాంజలి గారు, గతంలో 136 కులాలు కలిపి ఓ బీసీ కార్పొరేషన్గా ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కులానికి ఒక కార్పొరేషన్ చేశారు. 56 కార్పొరేషన్ పెట్టారు. ఈ అంటే ఐకమత్యంగా ఉన్న బీసీలని ఎడదీసి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టడం వల్ల ఏమైనా లాభం ఉందంటారా, లేదంటారా? ఎన్ని కార్పొరేషన్ చేసినా సార్, బీసీలు అంతా ఒకటే సార్ మేము. కాకపోతే బీసీలు కార్పొరేషన్ చేయడం వల్ల అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన నిర్మించి ఉండొచ్చు. కాబట్టి నేను కొత్తగా నియమించబడ్డ డైరెక్టర్ కాబట్టి నేను కూడా దాని గురించి ఆలోచిస్తాను సార్. రామాంజలి గారు, మీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా గెలుపొంది, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 6 నెలల కాలం అయింది. ఈ 6 నెలల కాలంలో మీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారంటే మీరు ఏం చెబుతారు? సార్, అది గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రఘురామకృష్ణరాజు గారు కాలంలో డ్రైనేజ్ అవ్వండి, లేకపోతే ఈ ప్రక్షాళన చేసి చేపట్టి మాకు ఇబ్బంది లేకుండా చేశారు. పంటలకు కానివ్వండి, సాగుకు కానివ్వండి. కానీ ఇప్పుడు అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి సీసీ రోడ్లు కూడా వేయడానికి ప్లాన్ చేసి మొదలుపెట్టారు. అది జరుగుతున్నాయి సార్. రామాంజలి గారు, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఆయన పదవి చేపట్టిన తర్వాత అటు పోలవరాన్ని, ఇటు అమరావతిని 2 నిర్మిస్తూ అభివృద్ధి పరుస్తూ సంక్షేమ పథకాలను కూడా ఆయన కొనసాగించారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. దీనికి కారణం ఏంటంటారు, కారకులు ఎవరంటారు? ఆ రోజు
మన ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీశారు సార్. 2 రాష్ట్రాలుగా విభజించబడ్డాయి. ఆ టైంలో మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోక అప్పుల అభివృద్ధి కొంత నోచుకోకపోవడం జరిగింది. కాకపోతే అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడం, మళ్ళీ విడుదలై బయటకు రావడం, ప్లీజ్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మా తండ్రి గారు చనిపోయారు, ఆయన మించి నేను అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. దాని మాటల ఆధారంగా జనం కూడా ఒకసారి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో గత ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పదవి చేపట్టారు. సంక్షేమ పథకాలని ఆయన నవరత్నాల పేరుతో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మధ్యవర్తి లేకుండా సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించారు. అయినప్పటికీ కూడా ఆయన ఓటమి పాలయ్యారు. మొన్న జరిగిన ఎన్నికలు ఘోర ఓటమి పాలయ్యారు. దీనికి కారణం ఏంటంటారు సార్? అది సంక్షేమం అంటూ సంక్షేమ పథకాలు అలా తప్పని అభివృద్ధి అన్నది చేయలేదు సార్. అది అభివృద్ధి లేక ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ పుట్టింది సార్. ఏ ప్రభుత్వం అయినా కష్టపడి సంపాదించి బతుకుదలు చూపించాలి, కానీ కూర్చోబెట్టి సుఖం పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. అందుచేత కూడా వైఫల్యం చెందింది సార్. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. అసలు కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరు? కూటమి అభ్యర్థులందరూ గెలుపొందడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఓటుని చీలకుండా మన పవన్ కళ్యాణ్ గారు బాగా కృషి చేశారండి. అది ఆ కూటమి అనేది ఏర్పాటు చేసిన పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తుంది. రెండోది 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా రఘురామకృష్ణ గారు పోరాటం చేశారండి. ఆయన జైలు కూడా వెళ్ళొచ్చారు. అదేమన్నా అండి. అలాగే బీజేపీ, మన భారతీయ జనతా పార్టీ కూడా కూడా ఈ 3 పార్టీల కలయిక వల్ల పార్టీ బలోపేతమై కార్యకర్తలు కూడా కష్టపడి ప్రభుత్వం మీద వ్యతిరేకంతో కసిగా ప్రభుత్వాన్ని ఎక్కించారు. రామాంజలి గారు, ఎన్నికల ముందు పార్టీ ఏదైనా సరే అన్ని పార్టీలు కూడా రైతే రాజు, రైతే దేశాన్ని వెన్నెముక చెబుతారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రైతుల గురించి పట్టించుకోరు. ఒక రైతుగా రైతులు పడే బాధలు, ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు. అంటే అగ్గిపుల్ల తయారు చేసేవాడి దగ్గర నుంచి అగ్గిపుల్ల తయారు చేసేవాడు కూడా ఓ రేటు నిర్ణయించి అమ్ముతున్నాడు. అదేవిధంగా కాలువల్లో మనకి బోధుల్లో దొరికే నీరుని కూడా సీసాలో పట్టి ఓ రేటు నిర్ణయించి అమ్ముతున్నారు. కానీ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకే ఒక రేటు నిర్ణయించి అమ్మలేకపోతున్నారు. రైతు రేటు నిర్ణయించలేకపోతున్నారు. అసలు దీనికి కారణం ఎవరంటారు? కారకులు ఏంటంటారు? కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? మీరు అన్నట్టు రైతు మోసపోవడం తెలుసు, కానీ సార్ మోసగించడం తెలియదు సార్. అది రెండోది ఏంటంటే, రైతు పండించిన దానికి ఒక రైతుకి బాగా దిగుబడి వచ్చింది అనుకోండి, మిగతా రైతులందరూ కూడా దానికే పోటీ పడతారండి. అక్కడ ఒకటి ఫెయిల్యూర్ అవుతుందండి. రెండు, రైతుకి యూనిట్ లేదండి. ఎప్పుడు కూడా తన పండిన పంటకి గిట్టుబడి దాని కోసం చూసుకుంటాడు తప్పండి. బాగా దిగుబడి రావాలి, గిట్టుబడి రావాలి, అది ఒకటే చూసుకుంటాడండి. దాని గురించి ఒకటి కార్పొరేట్ సంస్థలు అంటారా, వాళ్ళ ఇష్టమండి. వాళ్ళు పెంచుకునే మోసగించినా ఏదైనా వాళ్ళ చేతిలో ఉందండి. రైతుల చేతిలో ఏం లేదు సార్. అది ఏంటంటే రైతు పండించడం, దాని దిగుబడి వచ్చేటట్టు చేసుకోవడం సార్. అదొకటే సార్. మీరు అంటే ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు చూస్తామంటున్నారు, కానీ కడకు వచ్చేటప్పటికి తేలిపోతున్నారండి. మరి ఈ ప్రభుత్వంలో కూడా రైతులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. అది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి సార్. రామాంజలి గారు, మంది నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఇదంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం అంతా కూడా ఆక్వా సాగు ఎక్కువ, అంటే రొయ్య, చేప ఇటువంటి సాగు ఎక్కువ జరుగుతుంది. ఈ ఆక్వా సాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా, గట్టిగా వర్షం వచ్చినా, గట్టిగా చలి కాసినా పంటలు దెబ్బతింటాయి. అంటే ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మిర్చి రైతులకి కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి. అంటే ఆ ధర లేనప్పుడు ఆ మిర్చి తీసుకెళ్ళి అందులో పెట్టుకుని తర్వాత ఎప్పుడు ధర ఉంటే అప్పుడు అమ్ముకుంటారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న మెటీరియల్ కూడా బ్యాంకులు అప్పులు ఇస్తాయి, రుణాలు ఇస్తాయి. అలాగా ఆక్వా రైతులకి ఈ కోస్తా తీరం వెంబడి అంతా కూడా ప్రతి నియోజకవర్గానికి కనీసం 1-2 మనకి కోల్డ్ స్టోరేజ్ వస్తే మంచిదంటారు, కాదంటారు? రైతులకి ఉపయోగం ఉంటుందంటారా, లేదంటారు? ఆ విధంగా ప్రభుత్వాలు ఎందుకు కృషి చేస్తున్నాయా లేదా, లేకపోతే అసలు రైతులు అయినా సరే అడుగుతున్నారా లేదా? ఆక్వా రైతులకు కూడా కోల్డ్ స్టోరేజ్ ఉండడం వల్ల చాలా ఉపయోగకరం సార్ అది. ఎందుకంటే
పెద్ద రైతున్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి అందుబాటులో ఉన్న వాటిలో వాళ్ళు డంప్ చేసుకుంటారండి. కానీ చిన్న రైతులందరికీ ఈ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, పెద్ద రైతులకి ఎదిరించి మాట్లాడకపోవడం దానివల్ల జరుగుతుంది. దానివల్ల చిన్న రైతులు ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు సార్. కనుక ఈ కోల్డ్ స్టోరేజ్ అనేది కంపల్సరీ ఉంటాం. ప్రతి ఆక్వా రైతుకు కూడా ఉపయోగం సార్. అది చేస్తారని ఆశిస్తున్నాం. మా ఎమ్మెల్యేలు కూడా దానికోసం ఆక్వాకల్చర్ కోసం సీఎం గారితో మాట్లాడారు. అది మన శ్రీ చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో కూడా ఆక్వాకల్చర్ మీద కొంచెం తగిన న్యాయం చేస్తామని చెప్పి అనడం కూడా జరిగింది సార్. మళ్ళీ కూడా రైతులందరూ కూడా మళ్ళీ సీఎం గారి దృష్టిలో పెడతాం మా ఎమ్మెల్యే గారి ద్వారా తెలియపరుస్తాం. రామాంజలి గారు, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి సబ్సిడీలు ఇస్తున్నాయి, కరెంట్ సబ్సిడీలు ఇస్తున్నాయి, బ్యాంక్ సబ్సిడీలు ఇస్తున్నాయి, అదేవిధంగా మెటీరియల్ సబ్సిడీలు ఇస్తున్నాయి, అలాగే రాయితీలు ఇస్తున్నాయి, అనేక రకాల ఇన్సూరెన్స్లు ఇస్తున్నాయి. కానీ ఆక్వా రైతులకి ఒక రాయితీ లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక సబ్సిడీ లేదు. ఇండి 10 పైసలు పావల కరెంట్ బిల్లు సబ్సిడీ ఇస్తేనే సంకలు కొట్టేసుకుంటున్నారు. ఆక్వా రైతులకు అందరికీ కూడా పావలా రేటుకే కరెంటు ఇస్తే ఎలా ఉంటుంది అంటే, మీరు సబ్సిడీలు లేకపోతే రాయితీలు ఏమి అడగట్లా, కరెంట్ సబ్సిడీ ఒకటి, సాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలువలు బాగు చేసి కోల్డ్ స్టోరేజ్ వస్తే రైతులకు ఉపయోగం ఉంటుందంటారా? ఉపయోగం ఉందా? ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆక్వా రైతులు అందరూ కూడా సమిష్టిగా పోరాడితే ఇది అవుతుంది. ఇప్పుడు కొన్ని రొయ్యల కంపెనీలు మందులు అమ్మేవాళ్ళు, చేపల కంపెనీలు మందులు, రొయ్యలు, మేతలు అమ్మేవాళ్ళు ఇవాళ టెక్నీషియన్ పంపించి మనకి సూచనలు సలహాలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు సలహాలు మీకు ఏమైనా ఇస్తున్నారా లేదా? మీరు అన్నట్టు సబ్సిడీ అనేది రైతులకు ఇస్తే చాలా ఆనందంగా ఉండేది. కాకపోతే విద్యుత్ మీద గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో సబ్సిడీ ఇచ్చారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లకి ఉచితంగా ఇచ్చారండి. ఏదో తనకి తక్కువ తీసుకొని ఫ్రీ ఇచ్చినట్టండి. కానీ గత ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కట్టించుకొని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారండి. సబ్సిడీ కూడా పెంచేసేస్తారు. అది పరిమితం పెట్టారు. అది పరిమితం లేకుండా చిన్న అందరు రైతులకు కూడా సబ్సిడీ వచ్చి అలాగే కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇస్తే చాలా సంతోషిస్తాం సార్. మీ ఆక్వా రైతులుగా ఎవరైనా ఆక్వా రైతు కానివ్వండి, ధాన్యం పండించే రైతులు కానివ్వండి, పొద్దున్న వేసి ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అది పంట బాగుండాలి, 4 బస్తాలు ధాన్యం ఎగుమొచ్చే ఎక్కువ దిగుబడి రావాలి, అలాగే రొయ్యలు బాగుండాలి, టన్నేజ్ ఎక్కువ రావాలని కోరుకుంటామే తప్ప ఇంత ఎక్కువగా మేము ఎక్స్పెక్ట్ చేసి ఆలోచించి అదే దాని మీద ఉండదు సార్ మేము. రామాంజలి గారు, ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం ఎంఫెడ్ ద్వారా నాణ్యమైన రొయ్య సీడ్ కానీ చేప పిల్లలు కానీ అందిస్తే, ఇప్పుడు దాకా ఏమైనా అందిస్తున్నాయి మీకు? లేకపోతే అందిస్తే ఎలా ఉంటుంది ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి సార్. అయితే మీరు అన్నది చాలా మంచి పాయింట్ సార్. అది రైతుకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఆక్వా కల్చర్లో సీడ్కి కానీ ఫీడింగ్ కానీ సబ్సిడీ అనేది ఇస్తే ఆక్వా రైతులందరూ కూడా నష్టాల నుంచి బయటపడతారు సార్. మెయిన్ విద్యుత్ కానివ్వండి, ఆ కల్చర్లో నేను చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ప్రభుత్వ అధికారులు వచ్చి కనీసం సూచనలు అయినా ఇస్తున్నారా లేదా మీకు? అంటే ఆక్వా రైతులు ఈ రకంగా ఇచ్చేయాలి, సాగు చేయాలి, లేకపోతేనేమో ఇదని చెబుతున్నారా లేదా? ప్రస్తుతానికి సూచనలు ప్రస్తుతానికి లేదు సార్. మరి మన చంద్రబాబు గారు మొన్న మాట్లాడడం జరిగింది, ఆక్వా కల్చర్ గురించి ఒకసారి దృష్టి పెట్టమని. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చూడాలి సార్. రామాంజలి గారు, మీ భార్య గారు, మీ మిస్సెస్ గారు గ్రామ సర్పంచ్ చేశారు. ఆవిడ చేసిన మీరు చేసిన సర్పంచ్ చేసినట్టు మీరు సర్పంచ్గా చేసిన సమయంలో గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మేము సర్పంచ్గా అయిన తర్వాత సార్ పిహెచ్సి సెంటర్ కూడా ప్రభుత్వం ద్వారా మేము ప్రయత్నం చేసాం. ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేయడం, కట్టడం, అది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండంగా రన్ అవుతుంది సార్. అది చాలామందికి గ్రామస్తులకి బయటికి వెళ్ళి అక్కడ ఉపయోగపడుతుంది. డెలివరీలు కూడా అక్కడ జరుగుతున్నాయి సార్. అలాగే పంచాయతీ భవనం ఏర్పాటు చేయడం, అలాగే ఎన్టీఆర్ సుజా జయంతి
ప్లాంటేషన్ నిర్మించడం, అలాగే అంగన్వాడీ బిల్డింగ్లు 2 బిల్డింగ్లు కట్టడం, అలాగే సీతారామలక్ష్మి గారు నిధులతోటి సీసీ రోడ్లు కానివ్వండి 36 రోడ్లు సీసీ రోడ్లు వేసాను సార్. అలాగే సీతారామలక్ష్మి గారి నిధులతోటి కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయడం, అలాగే ప్రభుత్వం మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి కొన్ని సీసీ రోడ్లు ఉండే, అలాగే బీసీ కార్పొరేషన్లో ఉండే, కాపు కార్పొరేషన్లో ఉండే, హౌసింగ్ లోన్లో ఉండే, బాత్రూమ్స్ ఉండే, ఇలాగ ప్రతి కూడా చంద్రబాబు గారి టైంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము సర్పంచ్ ఉన్న టైంలో బాగా అభివృద్ధి జరిగింది సార్. బాగా ఇచ్చారు, మేము కూడా అలాగే కష్టపడి తిరిగి చేసాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉండే, ఎంపీ గారి నిధులతో ఉండే, మా గ్రామాలకి లేని సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశాం సార్. అలాగే ఎంపీ గారి ఫండ్స్ తోటి, సీతారామలక్ష్మి గారి ఫండ్స్ తోటి బరేల గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి డంపింగ్ యార్డ్ ఒకటి నిర్మాణం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి మన ఎంపీ గారు సీతారామలక్ష్మి నిధులతోటి గొల్లగూడెం అనవండి, కుందుగూడెం అనవండి, అర్జునిపేట అనవండి, అలాగే మెయిన్ విలేజ్ అనవండి పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఓహెచ్ఆర్ ట్యాంకులు రాష్ట్ర నిధులతోటి ఓహెచ్ఆర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం, అలాగే ఎంపీ గారి నిధులతోటి చెరువుకి రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం సార్. మేము సర్పంచ్గా ఉన్న టైంలో సార్, మా భార్య సర్పంచ్గా ఉన్న టైంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం సార్. మేము అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చాం. ఎక్కడ కూడా రోడ్డు మీద రాకుండా పబ్లిక్ ట్యాప్లు తీసేసి ప్రతి ఇంటికి ట్యాప్లు ఏర్పాటు చేసామండి. శుద్ధి చేసిన వాటర్ని సప్లై చేసాం. మేము ఉన్న కూడా మంచినీరు, స్వచ్ఛమైన నీరు అందించాం. అలాగే ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి ఫౌండేషన్ ద్వారా కూడా తక్కువ రేటుకి వాటర్ సప్లై చేసాం సార్. రామంజలి గారు, గతంలో మీ పెదకాపురం పల్లెటూరుకి ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్దోళ్ళు వస్తే ఏమంటే మా ఊరికి గుడి కావాలి, బడి కావాలని అడిగేవారు. కానీ ఇప్పుడు ఏ గ్రామం వెళ్ళినా మా ఊరికి వృద్ధాశ్రమం కావాలని అడుగుతున్నారు. పిల్లలందరూ ఉండగానే తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అంటే పిల్లలు అమెరికాలోనూ లేకపోతే బెంగళూరులోనూ హైదరాబాద్లో ఉంటే పర్వాలేదు, ఊర్లోనే కళ్ళెదితే ఉంటున్నారు. కానీ తల్లిదండ్రులు చూడకుండా వాటాలు వేసుకుంటున్నారు. ఏదో ఆస్తులు పంచుకున్నట్టు, తలకో ఎకరం పంచుకున్నట్టు, తలకో 4 నెలలు లేకపోతే తలకో 6 నెలలు ఇలా పంచుకుంటున్నారు. ఆ తల్లిదండ్రుల్ని పట్టించుకుంటలేదు, వాళ్ళ వృద్ధాశ్రమంలో ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? అది మీరు అన్నది కట్టుబడి సార్. ఇదివరకు పిల్లల్ని వారి వద్ద నుంచి చదివించుకోవడం అది చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకంటే అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు చదివించడం కోసం బయటకు హాస్టల్లో పెట్టడం, బయటకు పంపడం, అలాగే ఉమ్మడి కుటుంబాలు అనేవి లేకుండా పోవడం, దానివల్ల ఈ తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు తగ్గిపోవడం. రెండోది, పిల్లలు ఒకళ్ళ ఇద్దరితోటి ఉండడం, వీళ్ళేమో చదువు అయిన తర్వాత బయటికి వెళ్ళిపోవడం, ఈ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ తగ్గి ఇలా హాస్టల్లో వదిలి వీళ్ళ ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఈ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసి తల్లిదండ్రులు పెట్టడం ఇది బాధాకరం సార్. రామంజలి గారు, మీరు అన్నట్టు నిజంగా ఇలా ఉద్యోగానికి వెళ్ళిపోతే తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండడం పర్వాలేదు. కానీ ఊర్లోనే ఎదురుగానే 2-3 పిల్లలు ఉంటున్నారు. వాళ్ళు నువ్వు ఒక 6 నెలలు, నేను ఒక 6 నెలలు, లేదా నువ్వు 4 నెలలు, నేను 4 నెలలు అని పంచుకుంటున్నారు. అంటే బతుకుండగా తల్లిదండ్రులకి 4 రోజులు భోజనం పెట్టలేని పిల్లలు వాళ్ళ మరణాంతరం 40 రకాల పిండి వంటలతో 4,000 మందికి భోజనాలు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టుగానండి. బతికుండగా పెట్టినోళ్ళు ఎదురు ఉండడం అది చాలా ఏమైందండి. అది చనిపోయిన తర్వాత 40 రకాలతో ఒక పిండి వంటలు చేసి పెట్టడం, 1000 మంది 10 మంది భోజనం పెట్టడం అన్నది అది ఇంకా అది సంస్కృతి కాదండి నాకు తెలిసి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు చూడండి, చనిపోయిన తర్వాత పెడితే ఎవరు చూస్తారు సార్. అది